మరి హైదరాబాద్లో ఉన్నటువంటి సృష్టి సంతాన సాఫల్య కేంద్రంలో ఈ నమ్రత డాక్టర్ చేసినటువంటి ఈ 80 మంది శిశువుల విక్రయం గురించి మరి పిల్లలు లేనటువంటి వచ్చినటువంటి దంపతులను ఈమె క్యాచ్ చేసుకోవడానికి చేసినటువంటి మోసానికి మరి ఇక్కడ ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్త, సృష్టి ఫెర్టిలిటీ మోసం కేసులో నమ్రత పాపాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు ఈమె చేసినటువంటి మోసాలను దర్యాప్తు అధికారులే నమ్రత మోసాలను చూసి అవాక్కవుతున్నారు. పిల్లలు లేని దంపతులకు టెస్ట్ ట్యూబ్ బేబీ సరగసి ద్వారా పిల్లలు కలిగేలా చేస్తామని నమ్మించిన నమ్రత వారు సరగసికి ఒప్పుకునేలా కౌన్సిలింగ్ ఇచ్చేసి ఆ తర్వాత సంబంధిత దంపతుల నుంచి సేకరించిన వీర్యం అండాన్ని మరో మహిళ గర్భంలో పెంచుతున్నట్లు నమ్మించి ఇందుకోసం 30 నుంచి 40 లక్షల రూపాయల వరకు వసూలు చేసేది. ఇంతటితో ఆగకుండా నవమాసాలు పూర్తయ్యే వరకు సరగసి మహిళ ఆరోగ్యము, వైద్యం ఖర్చులు, నిర్వహణ, పోషకాహారం ఇలా పలు కారణాలు చెప్పి అదనంగా దండుకునేందుకు దర్యాప్తు అధికారులు గుర్తించారు.